మీకున్నటువంటి పలుకుబడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి విముక్తులు చేసేదానికే, లేకుండా మీ వ్యక్తిగతమైనటువంటి మీ సునకానందం పొందేదానికి మీరు ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ పైన తప్పుడు కేసులు పెట్టడానికే అని చెప్పి నేను అడుగుతున్నా. మాట్లాడితే 3600 కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పావు, ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం చేశావు. ప్రతిరోజు హెడ్లైన్స్ బ్యానర్లు రాస్తూనే వచ్చినావు. నీకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందో, ప్రజల్లో అలజడి మొదలవుతుందో, ప్రజలు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలకు నచ్చలేదో తెర మీదకి ఒక కొత్త పథకం తీసుకొని వస్తావు. కొన్ని రోజులు కూర్చుంటావు, లిక్కర్ స్కామ్ అంటావు, లేదంటే కొన్ని రోజులు కూర్చొని వివేకానంద రెడ్డి హత్య కేసు అని చెప్తావు. ఈరోజు పేపర్ చూస్తే మరీ దారుణంగా ఉంది. వైఎస్ భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సతీపని మీద 2 కంపెనీలు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి దాంట్లో రాసేటువంటి ఆ పత్రికను నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. వైఎస్ భారతి గారికి మీరు చెప్పినట్టు 2 కంపెనీల్లో ఆయనకు వాటాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు స్వీకరిస్తారా దీన్ని? గుర్తుపెట్టుకోండి గారు, తప్పుడు ప్రచారం ఒక మంచి వ్యక్తి మీద పదే పదే చేయడం వల్ల నీ యొక్క ప్రతిష్ట మసకబారుతుంది తప్పితే ఆ యొక్క మంచి వ్యక్తులకి ఏం కాదు అని చెప్పేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అసలు వైఎస్ భారతమ్మ గురించి నీకు ఏం తెలిసాయా? మీకందరికీ ఏ రోజన్నా ఆమె ఇక్కడికి వచ్చి బయటికి వచ్చి కూర్చొని ఎక్కడైనా రాజకీయాల్లో ఆమె పెత్తనం చేసిందా? ఆమె 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి భార్య ఏ రోజైనా ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుంటే ప్రభుత్వం చేసేటువంటి ఏ పనికైనా ఆమె వచ్చిందా ఎప్పుడన్నా? ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పిల్లలు, లేకుండా ఉంటే ఆమె వ్యాపార సామ్రాజ్యం, లేకుండా ఉంటే ఆమె ఆ సాక్షి చూసుకుంటూ తప్పితే ఏ రోజన్నా ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ లేకుండా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో అయినా జోక్యం చేసుకున్నట్టు మీరు ఎక్కడైనా నిరూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు, మీరు ఆరోపించినట్టు మీరు ఈరోజు పేపర్లో రాశారు, పేపర్లో వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అని చెప్పి మీరు నిరూపించకుండా ఉంటే మేము కూడా కోర్టుకు పోతాం నీ మీద. అది నిరూపించకుండా పోతే తప్పకుండా నీ మీద డిఫమేషన్ సూటుకు పోతాం, నీ మీద డిఫమేషన్ వేస్తాం. చాలామందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి. చాలా అంటే చాలా సామాన్యరాలుగా వ్యవహరించేటువంటి తీరామది. ఆమె వాడే కారు కానీ, ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు కానీ మీరు ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారన్నా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరెసా అనాథ ఆశ్రమం పోతుందేమో. అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలతో, అక్కడ ఉన్నటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయము? అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె, సామాన్యురాలు కాదు ఆమె. ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరెసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది. ఈరోజు కాదు, మీరు ఒక చిన్న కార్యక్రమం పెడితే దానికి ఒక పెద్ద అట్టహాసం చేస్తారు. మీ ముఖ్యమంత్రి భార్యనో లేకుంటే మీ ముఖ్యమంత్రి కోడలో ఒక చిన్న పని చేస్తే దానికి పెద్ద పబ్లిసిటీ స్టంట్ కొడతారు. గడిచిన 6.5 సంవత్సరాలుగా విజయవాడకు జగన్మోహన్ రెడ్డి మక్కా మార్చినప్పటి నుంచి ఇది ఆమె దినచర్య. మీరు కావాలంటే కనుక్కోపోండి, లేకుండా ఉంటే ఆ యొక్క అనాథాశ్రమంలో పోయి మీరు విచారించండి. ఏ రోజైనా చెప్పింది ఆమె వచ్చి ఆమె చేసే కార్యక్రమం ఎంత సామాన్యురాలుగా ఉంటుందంటే, ఆడపోయి ఆ పిల్లలకు వంట చేయడంలో సంతృప్తి ఆమెకు. ఆ అనేటువంటి ఆ వికలాంగులకు వాళ్ళతో సరదాగా గడిపి వాళ్ళందరితో కూడా మేము ఉండామని చెప్పి భరోసా ఇచ్చే దాంట్లో ఆమె పొందేటువంటి ఆనందం బట్టి ఆమె వ్యక్తిత్వం ఒకసారి అర్థమవుతుంది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని పెట్టుకొని మీరు ఈరోజు కూర్చొని నువ్వు ఏదో కంపెనీల్లో వాటాదారులు అని చెప్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు నీ కుటుంబ సభ్యులు ఉంటారు, మీ ఇంట్లో మీ అందరికి కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. మేము ఎవరిని తప్పు పట్టడంలా, కానీ ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంచి వ్యక్తి మీద బురద జల్లితే అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తుంది.